ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ ప్రోమో రాకముందే అప్లై చేసిన వాళ్ళు 10వ తారీఖు 11వ తారీఖు ముందే అప్లై చేసిన వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ లింక్ లీక్ అయింది కాబట్టి ఆ లింక్ త్రూ చాలామంది అప్లై చేసుకున్నారు, కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. సో ఆ అప్లై చేసిన వాళ్ళు జర రంది పెట్టుకోకూరి, టెన్షన్ పడకూరి. నేను కొన్ని మీకు ఉపశమనం ఇచ్చే మాటలు చెప్తా. మీరు చేసిన అప్లికేషన్ కరెక్టేనా, ఎందుకంటే అప్పుడు నెంబర్ లేదు, ఓటీపీ లేదు, నెంబర్ ఉన్న ఓటీపీ లేదు, ఓటీపీ లేకుండా అప్లై చేసినాం, కానీ మళ్ళీ మేము అప్లై చేస్తా అంటే మా అప్లికేషన్ తీసుకుంటలేదు, ఆల్రెడీ నెంబర్ రిజిస్టర్డ్ అని వస్తుంది, మాకు అంతకంటే ముందు ఓటీపీ రాలేదు అని చాలామంది టెన్షన్ పడుతూ నాకు మెసేజ్ చేస్తున్నారు. ప్లీజ్ టెన్షన్ పడకుర్రి. మీరు ఒకవేళ అది ఆల్రెడీ అది కూడా అఫీషియల్దే, ఇది కూడా అఫీషియల్దే. పోయిన ఇయర్ కూడా సేమ్ థింగ్ జరిగింది. ఫస్ట్ 2 days ట్రయల్ రన్ లాగా జరిగింది, అప్పుడు కూడా లింక్ బయటకు వచ్చింది, అప్పుడు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు, అయినా వాళ్ళని కన్సిడర్ చేసిర్రు. ఊరికినే అంటే టెస్ట్ సర్వర్కి ఇచ్చేసినాం కదా, అది వెళ్ళిపోయింది కదా, ఇక మళ్ళీ ఉండదేమో అని టెన్షన్ పడకుర్రి. సరే, మీకు అంతగా అనుమానం ఉంటే, మీకు క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నా, అంతగా అనుమానం ఉంటే వేరే నెంబర్ పెట్టి మీ డీటెయిల్స్ తోటి మళ్ళీ అప్లై చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేరే నెంబర్ పెట్టండి, ఇంట్లో అమ్మది పెట్టండి, నాన్నది పెట్టండి, లేదంటే అన్నది పెట్టండి, లేకపోతే మీకే ఇంకో అడిషనల్ నెంబర్ ఉంటే అడిషనల్ నెంబర్ పెట్టండి, లేదంటే కొత్త నెంబర్ తీసుకొని పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. తక్కువలో ఒక 1 monthకి ప్లాన్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు కదా. మనకి ఇప్పుడు జూను, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు మెయిన్. ఈ 3 నెలల వరకు మనకు నెంబర్ వర్కౌట్ అయ్యేటట్టుగా తీసుకున్నా ఓకే, లేదా అదే కొత్త నెంబర్ తీసుకొని పర్మనెంట్గా పెట్టుకుంటా అనుకో, నీ ఉద్దేశం ఉంటే అట్లా. నీ దగ్గర అవైలబుల్గా ఉండే నెంబర్ అంటే మీ మమ్మీ నెంబర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఉండే యూత్ పిల్లలు అయితే కనుక, పెద్దోళ్ళు అయితే మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోతే కనుక మీ స్పౌజ్ నెంబరు అంటే మీ మిస్సెస్ నెంబరో లేదా మీ హస్బెండ్ నెంబరో అప్లై చేసేటోళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టుకున్నా చేసుకోండి. అంటే ఆ నెంబర్ మీకు అవైలబుల్గా ఉండాలి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తేలాగా ఉండాలి, ఓకేనా? అండ్ మీరేం టెన్షన్ పడకూరి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ నెంబర్కి ఒకటేసారి ఫోన్ చేసి కథ మీకు ఇంకోసారి చెయ్యరు అని కాదు, ఒకసారి చేస్తారు, అప్పుడు ఎత్తి మాట్లాడి నాకు ఈ టైంలో అవైలబిలిటీ ఉంటుంది వీడియో కాన్ఫరెన్స్కి, జూమ్ కాల్కి అని చెప్తే వాళ్ళు అప్పుడు చేస్తారు, ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే పోయిన ఇయర్ నేను కొంతమంది చూసిన జాబ్ చేసుకునేటోళ్ళు జాబ్ టైంలో ఫోన్ చేస్తే, సార్ నేను ఇట్లా ఆఫీస్లో ఉన్నా అంటే ఈవినింగ్ ఏ టైంలో మీకు ఫ్రీ ఉంటుందో చెప్పండి, ఆ టైంలో చేస్తాం, లేదంటే మీరు ఈవినింగ్ ఫ్రీ అయిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి, అప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తా అని ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాట్సాప్లో చాట్ కూడా చేసిర్రు, ఇబ్బంది ఏం పెట్టలేదు. చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు, అగ్ని పరీక్షకు పోయిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు, ఇబ్బంది పెట్టలేదు, కానీ వీడియో కాన్ఫరెన్స్లో మాత్రం గట్టి క్వశ్చన్స్ అడిగారు. మనలో మంచి చెడు అన్ని బయటకు గుంజేటట్టు క్వశ్చన్స్ అడిగారని నాకు చాలా డీటెయిల్గా చెప్పారు. మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి, ఈరోజు రేపు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తాయి మన దగ్గర నుంచి వెళ్ళి. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోరు, సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టుకొని పెట్టుకోరు. మీకు అగ్ని పరీక్షకు పోవాలి అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే మంచి వీడియోలు వస్తాయి. అరే మీరు ఓరే అన్న ఏందని ఇట్లా ప్లాన్ చేసినావు, నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అన్న షాక్ అవుతారు. మీరు ఎట్లా సెలెక్ట్ అవ్వగలుగుతారు, ఎట్లా సెలెక్ట్ కాలేకపోతారు, ఎందుకు రిజెక్ట్ అవుతారు, ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు చెప్పబోతున్నా చాలా డీటెయిల్డ్గా. చాలా మీరు షాక్ అవుతారు. మీరు అరే అన్న ఏమన్నా ఇట్లా ప్లాన్ చేసినావు అని అంటారు అనే తటి చేస్తా, ఓకే రైట్. అండ్ ప్రోమోలో నాగార్జున గారు ఏం చెప్పారు, సామాన్యులకి అద్భుతాలు చేసే అవకాశం మళ్ళీ రాదు, లైఫ్లో ఒకటేసారి వస్తుంది, కానీ ఈ అవకాశం మళ్ళీ వచ్చింది, అగ్ని పరీక్ష సీజన్ 2. ఓకే, సామాన్యులకు మళ్ళీ అవకాశం, అప్లై చేసుకోండి, స్టార్ మా టీవీ అని చెప్పి, జియో స్టార్ అని చెప్పి లింక్ చెప్పిండు, bb.telugu.jiostar.com. ఇది మీరు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తే ఓపెన్ కాకపోతే టెన్షన్ పడకూరి, వేరే బ్రౌజర్స్ ఉంటాయి కదా అందులో ఓపెన్ చేయండి, వస్తుంది. ఓపెరా మినీ కావచ్చు, ఇంకా ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉందా అప్పట్లో వాడేది, ఏదన్నా బ్రౌజర్ వేరే బ్రౌజర్లలో ఓపెన్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. కొన్నిసార్లు అంటే క్రోమ్లో కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొటెక్షన్స్ వల్ల అన్నోన్ అంటే కొత్తగా పుట్టిన సైట్లని, కొత్తగా అన్నోన్ సైట్స్ని ఓపెన్ చేయకపోవచ్చు మనం ప్రొటెక్షన్ ఆన్ చేసుకుంటే. సో కాబట్టి మీరు వేరే సైట్స్లో ఓపెన్ చేయండి, ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? టెన్షన్ వదిలిందా, కొంచెం ఫ్రీ అయిపోయారా, రిలాక్స్ అయ్యారా? చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తాను. ఓకే అన్న కొంచెం ధైర్యం వచ్చింది అనేటోళ్ళు కింద కామెంట్ చేయరు, ఓకే? లైక్ కొట్టినావా, కొట్టకపోతే కొట్టేసి. నా పేరు సిరిపురం శ్రీనివాసాలి, SN65. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది. ఇప్పుడు మీరు ఆ ఫార్మాట్ చూసారు కదా, ఆ ఫార్మాట్ చాలా సింపుల్ ఉంది అబ్బా. ఫార్మాట్ అంటే పోయినసారి కూడా ఇదే ఫార్మాట్ అనుకోండి, అంటే మొన్నటిదాకా ఉన్న ఫార్మాట్ కాకుండా కొత్త ఫార్మాట్ వస్తుంది, అది టెస్ట్ సర్వర్ కాబట్టి అది మొత్తం మారిపోతుంది అన్నట్టుగా చాలా ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చినాయి కదా. కాలే ఓపెన్ చేస్తే కాంటాక్ట్ నెంబర్
కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వచ్చేస్తుంది. ఈ ఓటీపీ దగ్గర పరిశానే ఉన్నది, ఓటీపీ రిజిస్ట్రేషన్ కాలేదు కదని. కానీ థ్యాంక్ యూ ఫర్ అప్లికేషన్ అని చెప్పి సబ్మిషన్కి కూడా కొంతమందికి వచ్చేసింది. నిన్న మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రంది పెట్టుకోకరి, ఫస్ట్ రంది పెట్టుకోకరి. రైట్, అప్లికెంట్ నేమ్ అడుగుతున్నారు, నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏజ్ అడుగుతున్నారు, 18 అబోవ్ ఉండాలి. June 12th వరకు, June 12th నుంచి ఇక్కడ 20th వరకు ఇచ్చారు. 8 days టైం ఇచ్చారు అబ్బా. లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ టైం ఇచ్చారు, కానీ ఈసారి 8 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్ పెట్టాలి. ఒకరు నాకు ఈమెయిల్ రాంగ్గా పెట్టినామన్నా ఏమైనా అవుతుందా అని టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు కాల్ చేస్తారమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఒకవేళ బ్రదరో సిస్టరో తెలియదు, నాకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. వాళ్ళు కాల్ చేస్తారు. నువ్వు సెలెక్ట్ అయితే వాళ్ళు కాల్ చేయరు. ఇఫ్ నువ్వు సెలెక్ట్ కాకపోతే వాళ్ళు మెయిల్ చేస్తారు. అప్పుడు నువ్వు రిజెక్ట్ అయినావు అన్న సంగతి మెయిల్ చాలా మర్యాదగా దొబ్బా అని చెప్పేస్తారు అనమాట. అండ్ నువ్వు సెలెక్ట్ కాలేదని చెప్పి మెయిల్ చేస్తారు. సో నీకు కాల్ రాలేదు. కాల్ ఎప్పుడు వరకు రావచ్చు అంటే జూలై 1st వీక్ అంతా కూడా కాల్ రావచ్చు. 1st వీక్ 2nd వీక్ వరకు కాల్ రావచ్చు. 3rd వీక్ 4th వీక్ మాత్రం గ్రూప్ డిస్కషన్స్కి ఉంటాయి. ఓకే, సో వీడియో కాన్ఫరెన్స్ నీకు జూలై 1st వీక్ 2nd వీక్లో వచ్చేస్తే నువ్వు సెలెక్ట్ అయినట్టు. లేదు నీకు రాలేదని అంటే ఇక నువ్వు సెలెక్ట్ కానట్టే. ఎందుకంటే కొంతమంది అప్లై చేసిన 2nd డేకి 3rd డేకి కూడా కాల్స్ వచ్చినాయి, వీడియో కాల్స్. గ్రూప్ అంటే వీడియో కాన్ఫరెన్స్లో మళ్ళీ ఫిల్టర్ చేసారు. కొంతమంది అప్లై చేసిన 20 రోజులకి 25 రోజులకు కూడా వచ్చిన రోజు ఉంది. అంటే ఈ లెక్కన ఏంటంటే నువ్వు అప్లై చేసిన 20 తారీఖు వరకు అప్లై చేస్తే అంటే వాళ్ళు 12 తారీఖు నాడు అప్లై చేశారు. ఈ 10 రోజులు ప్లస్ ఇంకొక 10 రోజుల తర్వాత వచ్చింది అన్నట్టు. అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి హోప్ నువ్వు ఈమెయిల్ అడ్రస్ తప్పిస్తే గనక, ఇఫ్ ఇన్ కేస్ తప్పిస్తే గనక చెప్తున్నా, కొంతమంది మెసేజ్ చేసారు కాబట్టి చెప్తానా, యూ వెయిట్ టిల్ July 15th. ఆ తర్వాత వెయిట్ చేయకు, అయిపోయినాడు. నీకు మెయిల్లో ఆల్రెడీ రిజెక్టెడ్ అని వచ్చినట్టు. తర్వాత అడ్రస్ కంప్లీట్ డీటెయిల్ అడ్రస్ అడుగుతున్నారు. అడ్రస్ షుడ్ బి 10 to 250 క్యారెక్టర్స్ అన్నారు. అంటే జస్ట్ ఊరి పేరు పెడితే చాలు, ప్లేస్ పేరు పెడితే చాలు. ఇప్పుడు విజయవాడ అని, హైదరాబాద్ అని, కరీంనగర్ అని పెట్టాలి. రైట్, ఆడిషన్ వీడియో 3 minutes ఉండాలి, మ్యాక్సిమం 3 minutes ఉండాలి, మ్యాక్సిమం 50 MB ఉండాలి. 50 MB అంటే చాలా తక్కువ మెమరీ. ఆ 50 MBలో నీ ఫైల్ కాదు, ఇవాళ రేపు ఉన్న ఫోన్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, జీబీలు రికార్డ్ అవుతాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని స్క్వీజ్ చేయాలి. స్క్వీజర్స్ ఉంటాయి, అంటే ఏమంటారు, అది వీడియో కంప్రెసర్స్ ఉంటాయి. ఆ స్క్వీజర్స్లోకి పోయి పెట్టేస్తే వీడియో ఆటోమేటిక్గా స్క్వీజ్ అయ్యి నీకు 50 MB కావాలంటే 50 MB టార్గెట్ ఎంత ఇస్తే అంతలో వచ్చేస్తుంది ఫుటేజ్. ఓకే, రైట్. ఇక్కడ నువ్వు సిటిజన్ ఆఫ్ ఇండియానా, 18 years నిండినా అనే దానికి అగ్రీ ఆర్ ఐ డోంట్ అగ్రీ అనేది పెట్టాలి. అండ్ స్పెషల్లీ డిజబుల్డ్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డా, స్పెషల్లీ ఏబుల్డా, డిజబిలిటీ ఉందా, దానికి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేది చేయాలి. సో అది అంటే ఎస్ ఐ అగ్రీ స్పెసిఫికల్లీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, నో ఐ డోంట్ అగ్రీ. నువ్వు స్పెషల్లీ ఏబుల్డ్ అయితే కనుక ఎస్ ఐ అగ్రీ అని పెట్టాలి, లేదంటే కనుక నో అని పెడితే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చెప్తా. June 12th నుంచి 20th వరకు ఈ వీడియోలు సబ్మిషన్ డేట్ అనేది ఉంది. నువ్వు వీడియోలు సబ్మిట్ చేయాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఏం చెప్పాలి వీడియోలో, 4 పాయింట్స్ చెప్తా. ఒకటి, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా క్లారిటీగా చెప్పు. నా పేరు, ఊరు, ప్రాపరు, ఎక్కడి నుంచి వెళ్ళి, ఏం కథ, ఏం చేస్తావు, జాబ్ చేస్తావు, చదువుకుంటావు, ఏం చేస్తావు చెప్పినాక ఫ్యామిలీ గురించి కొంత ఇంట్రో ఇయ్యి. అంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే చేనేత ఫ్యామిలీ నుంచి వచ్చిన మీ నాన్నగారు ఏం చేస్తారు, అట్లా 4 ముచ్చట్లు చెప్పు. కట్ చేస్తే నీ గోల్ ఏంటిది చెప్పు, నీ వల్ల బిగ్ బాస్కి యూజ్ ఏంటి చెప్పు. ఈ 2 చెప్తే సరిపోతుంది. అంటే నీ గోల్ ఏంటిది, నీ ఫ్యూచర్ గోల్ ఏంటిది, నువ్వు ఎందుకు బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నావు, ఏంది కదా, అంటే బిగ్ బాస్కి నీ వల్ల ఏమొస్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేయి. సో ఇవి సరిపోతుంది. లేదంటే నీకు ఏమైనా యూనిక్ టాలెంట్ అంటే స్పెషల్ టాలెంట్, ఇప్పుడు నాకంటే మిమిక్రీ, వెంట్రలాక్విజం, హలో ఎక్కడున్నా, చేతిలో ఉన్నా, నోట్లోకి వచ్చి ఎక్కడున్నా, నోట్లో, వెంట్రలాక్విజం. ఇంకా నీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ చూపి. నీకు ఎలాంటి అంటే మెస్మరైజింగ్, మిమిక్రీ ఉంటే మిమిక్రీ, వెంట్రలాక్విజం ఉంటే వెంట్రలాక్విజం, మ్యాజిక్ ఉంటే మ్యాజిక్, ఇంకా లేదు డ్యాన్స్ ఉంటే డ్యాన్సు, లేదు నువ్వు రీల్స్ చేయగలిగితే రీల్స్, నువ్వు కుకింగ్ అద్భుతంగా చేస్తావు అంటే కుకింగ్ సంబంధించింది ఏదైనా చిన్న వీడియో పెట్టకపో చెప్పు. నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా, నువ్వు కవితలు రాస్తా, నేను పాటలు పాడతా, నేను సింగింగ్, నాకు సంగీతం వచ్చు, నేను డ్రాయింగ్స్ బొమ్మలు వేస్తా,
ఏదైనా యూనిక్నెస్, నేను గలగల మాట్లాడగలుగుతాను, నేను యాంకర్ని, ఇంకా ఏమన్నా మాట్లాడు, నువ్వు నీ టాలెంట్ ఏందో చూపించే ప్రయత్నం చేయి. అది కూడా ఎక్కువ ల్యాగ్ చేయకు, లాస్ట్ 1 మినిట్లోనో లేదంటే సెకండ్ మినిట్లోనో టక చూపించేసి 3 మినిట్స్లో ఉడవాలి ముచ్చటంతా. ఓకే, ఇది మెయిన్గా వీడియో కంటెంట్. ఎట్లా చేస్తే సెలెక్ట్ అవుతామన్నా, ఏం చేయాలన్నా, ఏందన్నా నాకు గోల్ ఉంది కానీ నాకు ఏం చెప్పాలని అర్థమవుతుంది, నా దగ్గర వీడియో మంచిది లేదు, నా దగ్గర కెమెరా మంచిది లేదు, నా దగ్గర ఎందుకు గవన్నీ నీ మాటలలో తెలిసిపోతుంది నువ్వు ఏంది కథ, ఎందుకు అర్కన్ యూ కెన్నా ఆర్ కెన్ నాట్ అనేది తెలిసిపోతుంది ముచ్చట. ఓకేనా, నువ్వు ఏదో ఒకటి చేసి నీ దగ్గర ఉన్న ఫోన్ తోటి చేయి, నువ్వు ఎత్తులోకి పోకు. ఏదో అంట పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా నేను కెమెరాలే చేయాలి, పెద్ద దానిలో చేయాలి. నువ్వు చెయ్యి గంతే, నువ్వు చెయ్యి. రైట్. ఇక జూలైలో అంటే ఇప్పుడు ఈ 20th నుంచి ఎప్పుడైనా మీకు జూమ్ కాల్ రావచ్చు. ఈ 20th నుంచి జూలై 2nd వీక్ అయిపోయేంత వరకు మీకు జూమ్ కాల్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మీకు జూమ్ కాల్స్ ఎప్పుడైనా రావచ్చు. కానీ 15వ తారీఖు నుంచి వెళ్ళి 30వ తారీఖు మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఈ గ్రూప్ డిస్కషన్స్లో ఎట్లాంటి టాపిక్స్ ఉంటాయి? హైపోథెటికల్ టాపిక్స్ ఉంటాయి. లైక్ అమ్మ గొప్ప నాన్న గొప్ప అని అడగచ్చు. ఏం చెప్తాను? అమ్మ గొప్ప నాన్న గొప్ప, ఇద్దరు గొప్పే సార్, మరి ఇద్దరు 2 కళ్ళులాగా అంటే కాదు, ఏదో ఒకటి తీసుకొని వాదించాలి. లేకపోతే నువ్వు కాదంటారు, నువ్వు సెలెక్ట్ కాదంటారు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో మసిమిసి మారాడు చేయాలి. ఇప్పుడు ఒక టాపిక్, హైపోథెటికల్ టాపిక్ పెట్టినప్పుడు నువ్వు వన్ సైడ్ తీసుకొని వాదించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. తప్పది, వాదించాలి. అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అంటారు. నువ్వు గేలకు సపోర్ట్ చేస్తావని అడుగుతారు. నువ్వు ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీకి నీ ఉద్దేశం ఏందని అడుగుతారు. లివింగ్ రిలేషన్షిప్ బెటరా లేదంటే మ్యారేజ్ బెటరా అని అడుగుతారు. నీకు అంటే నీకు ఇట్లా అన్నీ హైపోథెటికల్ అన్నీ, ఏదో ఒకటి ఒక టాపిక్ని వేసేసి అది ఎట్లా అంటే మనం 2 రైటే ఉంటాయి కానీ ఒక సైడ్ తీసుకుని వాదించాల్సి ఉంటుంది. అట్లా అది నువ్వు అంటే టెక్నాలజీ బెటర్ అంటావా ఓల్డ్ డేస్ బెటర్ అంటావా అంటారు. టెక్నాలజీ బెటర్, అది బెటరే కదా, 2 బెటరే, 2 అద్భుతాలే అంటే నువ్వు వాదించుకోవాలి, కొట్టుకోవాలి. అట్లా అది అర్థమైనా? రైట్. జూలై 2nd వీక్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్కి వీడియో కాన్ఫరెన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు లక్షల్లో అప్లికేషన్స్ నుంచి 200 మందిని ఈ వీడియోలకి వెళ్ళి తీస్తారు. ఆ 200 మంది నుంచి వీడియో కాన్ఫరెన్స్లో 100 మందిని తీస్తారు. ఆ 100 మంది నుంచి ఒక 50 మందిని గ్రూప్ డిస్కషన్లలో తీస్తారు. ఆ 50 మందిని స్టేజ్ మీదకి పట్టుకొని పోతారు. అర్థమైందా? ఆ గ్రూప్ డిస్కషన్స్లో ఒక బ్యాచ్లో 10 మంది ఉంటారు. అట్లా 10 బ్యాచ్లు పెడతారు. 100 మంది కూర్చొని పెట్టి పెడతారు కదా. అందులో నుంచి ఒక బ్యాచ్ నుంచి 5గురిని బయటకు తీస్తే 50 మంది అయిపోతారు. 10 బ్యాచ్లకి వెళ్ళి 50 మంది అయ్యారా? ఆ 50 మంది తీసుకెళ్ళి అగ్ని పరీక్షలు పడేస్తారా. 4th రౌండ్ 5th రౌండ్ ఉంటుంది. ఆ 4th రౌండ్లో ఏముంటుంది? అందరినీ జడ్జెస్ ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసిన దానిలో కూడా ఫిల్టర్ చేసి అందులో నుంచి కొన్ని ఛాలెంజెస్ పెడతారు. ఆ ఛాలెంజెస్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమందిని యాక్సెప్ట్ చేస్తారు. టోటల్గా 15 మందిని బయటకు తీస్తారు. ఆ 15 మందితోటి 10 రోజుల షో నడిపిస్తారు. టీవీలో 13 ఎపిసోడ్లు, 15 ఎపిసోడ్లు, అంటే స్టార్టింగ్ ఎపిసోడ్, లాంచ్ అండ్ ఫినాల్ ఎపిసోడ్ కలిపితే మొత్తం 15 ఎపిసోడ్లు. సో ఇది ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 5th కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 5th వరకు కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ 6th నాడు గ్రాండ్ లాంచ్ ఉంటుంది. అది అట్లా మొత్తం ఇట్లా జరుపుకుంటూ పోతుంది. సో స్టేజ్ మీదకి ఎంతమందిని తీసుకొని పోతారు? లోపలికి పంపించే 5గురిని కాకుండా 7 మందిని, 8 మందిని, 9 మందిని, 10 మందిని కూడా తీసుకొని పోతారు స్టేజ్ మీదకి. మొన్నటిసారి ఎంతమందిని తీసుకొని పోయారు? 13 మందిని తీసుకొని పోయారు. ఇటు 6 కూర్చున్నారు, అటు 7 కూర్చున్నారు. 13 మందిని కూర్చొని పెట్టి లోపలికి, అంటే పోయినసారి 3 తీసుకుందాం అనుకున్నారు కానీ 5 తీసుకున్నారు. ఈసారి 7 తీసుకున్నారు. ఈసారి 5 అని చెప్తున్నారు, ఖచ్చితంగా 10 మందిని తీసుకుంటారు. వైల్డ్ కార్డులో 1-2 తీసుకొస్తారు. మిగతా వాళ్ళందరినీ డైరెక్ట్గా పంపించే ఛాన్స్ ఉంటుంది. సేమ్ పోయిన ఇయర్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరిని సేమ్ పోయిన సంవత్సరం ఉన్నటువంటి క్యారెక్టర్స్, ఒక మోనార్క్ లాంటి క్యారెక్టర్ని, ఒక తింగరి పిల్ల క్యారెక్టర్ని, ఒక అల్లరి పిల్ల క్యారెక్టర్ని, ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని, ఒక బాడీ బిల్డర్ని, ఒక సామాన్యుడు అంటే నార్మల్ ప్రొఫెషన్ చేసుకున్న ఒక పర్సన్ని, ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళని తీసుకుంటేనే షోకి బజ్ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. అది మెయిన్ మ్యాటర్ అనమాట. సో అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తారు. ఒక ఇంటెలిజెంట్ ఫెల్లోని అట్లా. ఈ లాస్ట్ ఇయర్ ప్రసన్న లాంటి స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్, ఏదైనా సాధించిన పర్సన్ ఉంటే కనుక అగ్ని పరీక్షలో గట్టిగా వాడేస్తారు. ఎందుకంటే దానివల్ల అగ్ని పరీక్ష షోకి రేటింగ్ వస్తుంది. పోయిన ఇయర్ ప్రసన్న ఒక స్పెసిఫిక్, ఒక ఐకానిక్ పర్సన్ లాగా
మిగిలిండు బేసిక్గా. ఎందుకంటే పోయిన ఇయర్ ఆ స్పెషల్లీ ఏబుల్డ్ ఆ లెగ్ తోటి ఆయన అంటే ఆ బ్లేడ్ రన్నర్గా, మ్యారథాన్ రన్నర్గా, మౌంటైనీర్గా, బైక్ రైడర్గా, హార్స్ రైడర్గా ఇన్ని సాధించింది కదా. అతన్ని పెట్టే ఫస్ట్ ప్రోమోలో హేలా 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 మా అని చెప్పి లేపారు కదా. అట్లా ఏదన్నా లేపే ప్రయత్నం చేస్తారు. సో బీ రెడీ, గెట్ రెడీ. మీ కథ రెడీగా ఉంచుకోర్రి. మీ కథ ఏంది, మీ బాధ ఏంది, మీ సోది ఏంది అన్నీ రెడీగా పెట్టుకోర్రి. అన్నిటితోటి అప్లై చేసుకోర్రి, గట్టి కొట్టుర్రి. ఇంకేమన్నా మర్చిపోయినామో చూస్తా. మెయిన్గా స్పెసిఫిక్గా ఇవే టాపిక్లు అబ్బా. ఇంతకు మించి అంటే డీప్గా చెప్పాల్సిందే ఉంది. యా, సైజ్ లిమిట్ 3 minutes. ఒక్క నిమిషం. వీడియో రికార్డ్ అంతే. bbtelugu.geostar.com. దీనిలో మీరు 3 నిమిషాల వీడియో ఫస్ట్ అయితే అప్లోడ్ చేయర్రి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ తర్వాత ముచ్చటం తర్వాతది ఇది. అండ్ ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు అయితే రంది పెట్టుకోకూరి, బాధపడకూరి. మీరు వేరే నెంబర్ తోటి అప్లై చేసుకునే ప్రయత్నం చేయరు. అనుమానం ఉంటే, అనుమానం లేకపోతే ఇడిచిపెట్టుర్రి. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. ఇగో ఆసే ఉంటే అంతో ఇంతో అందేనండి, మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి, మన వీరబ్రహ్మమ్మ నాడైతే అన్నాడండి. అది మ్యాటర్ అది. సో ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఆల్రెడీ సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65. మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. సాయంత్రం మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డీటెయిల్గా అర్థమయ్యేటట్టుగా అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరగబోతుంది అన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మంచి వీడియోలు ఉంటాయి అబ్బా. ఓకేనా? గెట్ రెడీ టు ద ఫైట్. ఓకే, ఉంటా. బాయ్. సబా ఖైర్.